అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు ఈజీగా చాలా తొందరగా అయ్యే ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. బాయిల్ చేసిన కోడిగుడ్లు కూడా వేసుకొని ఇలా వేయిస్తున్నాను. మనము ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసి ఇటు స్టవ్ పై ఇవి ఉడకబెడుతున్నాను. రైస్ చాలా తొందరగా అయిపోతుందండి. ఎగ్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకోవద్దు, చాలా ఈజీగా చేసుకునేది చెప్తున్నాను నేను. ఇలా ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనము వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్నాను 2 టమాటాలు. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా. ఎగ్ బిర్యానీ కాబట్టి గరం మసాలా వేసాను. ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. అంతలోపు మనకు ఇటు రైస్ అయిపోతుంటుంది. ఇది మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అది ఉడికేలోపు ఇది కూడా ఉడికిపోతుంటుంది. టమాటా ఉడికిందా చూద్దామండి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది చూడండి. మంచిగా ఆయిల్ కూడా వచ్చేసింది. మనం ఇందులోకి ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా. ఇలా పెరుగును కాస్త పల్చగా చేసుకొని వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనము ఇంకా వాటరు అది ఏమీ పోయొద్దు. ఇందులోకి మనము బాయిల్ చేసి వేయించుకున్న ఎగ్స్ పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇటు మనకు 90% ఉడికిపోయిన రైస్, 95% కూడా ఉడికిపోయింది. వాటర్ తీసేసేసి ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. చూడండి, ఇలా క్విక్గా చేసుకోవచ్చండి. మనము టమాటా ప్యూరీ అలా పట్టుకోకుండా పర్వాలేదు. టమాటాలే చిన్నగా చాప్ చేసేసుకొని కాస్త ఎగ్ బాయిల్ చేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసేసుకొని వేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర పుదీనా ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూద్దామండి ఎగ్ బిర్యానీ అయిందా. వావ్, చక్కగా అయిపోయింది చూడండి. రైస్ కూడా చక్కగా అయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఇలా కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాను వాటర్లో, ఇది ఇలా వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది మనకు బిర్యానీకి. ఒక 1 మినిట్ ఇలా మూత పెట్టి ఉంచేసేయాలి. చూడండి, ఎగ్ బిర్యానీ కలిపానండి. మనము ఎలాంటి కర్రీ లేకుండా ఇలాగే తినేసేయచ్చు. ఏ గ్రేవీ అవసరం లేదు. ఎందుకంటే మనము చక్కగా అడుగును టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదా. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. ఇది 1 గ్లాస్ బాస్మతి రైస్ అండి. 1 గ్లాస్ రైస్కి మనము 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకు రైస్ సాఫ్ట్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.